అందరికీ నమస్కారం. రేపు వెస్టిండీస్లో జరగబోయే T20 వరల్డ్ కప్కి ఇండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. మొత్తం 15 మెంబర్స్ అయితే ఈ స్క్వాడ్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అలాగే ఎవరికి ప్లేస్ దక్కలేదు, అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉండే T20 వరల్డ్ కప్కి మన ఇండియా టీంకి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం మొత్తం 15 మెంబర్స్ని ఈ స్క్వాడ్లో అయితే మనకి సెలెక్ట్ చేశారు. అయితే ఆ 15 మెంబర్స్ ఎవరు అనే దాని గురించి మాట్లాడాలి ఇప్పుడు. అయితే ఆ 15 మెంబర్స్ ఎవరంటే ఫస్ట్ మనకి మొత్తం 4 బ్యాట్స్మెన్స్ని అయితే సెలెక్ట్ చేశారు. వాళ్ళలో ఫస్ట్ రోహిత్ శర్మ, సో దాని తర్వాత యశస్వి జైస్వాల్, సో దాని తర్వాత విరాట్ కోహ్లీ, అలాగే సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళు 4 బ్యాట్స్మెన్స్, ప్యూర్ బ్యాట్స్మెన్స్ అయితే మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకున్నట్టయితే మనకి శివన్ డూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్. సో వీళ్ళు నలుగురు మనకి ఆల్రౌండర్స్గా అయితే ఉన్నారు. సో దాని తర్వాత 2 వికెట్ కీపర్స్ని, అలాగే రిషబ్ పంత్ని, సో సంజు శాంసన్ని, వీళ్ళిద్దరిని అయితే వికెట్ కీపర్స్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే బౌలర్స్లో ముగ్గురినేమో పేసర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో వాళ్ళలో మనం అనుకున్నట్టు బుమ్రా, అలాగే సిరాజు, సో దాని తర్వాత హర్షదీప్ సింగ్. సో దాని తర్వాత మనకి స్పిన్నర్స్, ప్యూర్ స్పిన్నర్స్లో వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్, దాని తర్వాత కుల్దీప్ యాదవ్. సో మనం అనుకున్నట్టుగానే ఏ టీం అయితే ఉండిద్ది అనుకున్నామో అదే టీం అయితే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సెలక్షన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే మనకి బ్యాకప్ ప్లేయర్స్ని బాగా వాళ్ళైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరంటే మనకి ఒకవేళ ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా లాస్ట్ వరల్డ్ కప్ అప్పుడు రూల్డ్ అవుట్ అయ్యాడు. సో ఆ ప్లేస్ని భర్తీ చేసే బ్యాట్స్మెన్ ఎవరు కనిపించలేదు. సో సూర్యకుమార్ యాదవ్ ఉన్నా కానీ బౌలింగ్లో అంతగా ఆకట్టుకునే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి, సో అతను ఆల్రౌండర్ కాదు కాబట్టి, సో ఆ ప్లేస్ కొంచెం ఇబ్బంది అయింది మనకి ఫైనల్లో. సో ఈసారి చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా ఒకవేళ ఇంజూర్ అయినా కానీ అతని ప్లేస్లో శివన్ డూబే ఒక మంచి హిట్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే రవీంద్ర జడేజాగా ఏమన్నా అయినా కానీ అక్షర్ పటేల్ లాంటి ఒక మంచి ఈ ఆల్రౌండర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలాగ బ్యాకప్ ప్లేయర్స్ని అయితే పెట్టగలిగారు. సో దాని తర్వాత కుల్దీప్ యాదవ్కి ఏదన్నా కొంచెం ఇంజూర్ అయినా కానీ తనని రీప్లేస్ చేసే విధంగా యజ్వేంద్ర చాహల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అయితే ఇదంతా బాగానే ఉంది. మరి ఒకవేళ 4th ప్లేస్లో ఒకవేళ సూర్యకుమార్ యాదవ్కి ఏదన్నా కొంచెం ఇంజూర్ అయితే అతని ప్లేస్ భర్తీ చేయడానికి మనకి సంజు శాంసన్ ఉన్నాడు. ఒకవేళ వికెట్ కీపర్ కింద రిషబ్ పంత్కి ఏదన్నా అయినా కానీ సంజు శాంసన్ ఆ ప్లేస్ భర్తీ చేసే ఛాన్సెస్ కూడా చాలా వాటికి ఉన్నాయి. సో మన ప్లేయింగ్ 15లో చాలా మంచి సెలక్షన్ అయితే చాలా మంచిగా ఉంది అని అయితే చెప్పాలి. కానీ ఇక్కడ మనకి ఈ టీంతో గెలవగలిగిద్దా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. అయితే మనకి ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్లో అలాగే ఆల్రౌండర్స్లో, వికెట్ కీపర్స్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. సో దాంతోపాటు స్పిన్నర్స్లో కూడా చాలా మంచి స్పిన్ అటాక్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే పేస్ అటాక్లో మనకి అంతగా ఆకట్టుకునే పేస్ అటాక్ అయితే లేదని అయితే చెప్పాలి. ఎందుకంటే బుమ్రా తప్ప మనకి ఇంక ఎవరు కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే బౌలర్స్ అయితే మనకు కనిపించట్లా. మేబీ సిరాజ్ కూడా చూసుకున్నట్టయితే శ్రీలంక ఇలాంటి చిన్న జట్ల మీద ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తాడు. కానీ మనకి ఆస్ట్రేలియా, అలాగే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీమ్స్కి వచ్చేసరికి అంత పర్ఫార్మెన్స్ చూపించిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో దాంతోపాటు ఈ ఐపీఎల్లో చూసుకున్నట్టయితే ఐపీఎల్లో కూడా కొంచెం అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించట్లేదు. 9 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో దాని తర్వాత 7 మ్యాచెస్లో 5 వికెట్స్ తీశాడు. అంత మంచిగా అయితే అతని పర్ఫార్మెన్స్ కూడా లేదు. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా మనకి 10 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళందరూ చూసుకున్నట్టయితే అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే ప్రభావం అయితే కనిపించట్లేదు మనకి వరల్డ్ కప్లో బౌలింగ్ అటాక్లో. బుమ్రా అయితే మనందరూ తెలిసిందే 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో దాంతోపాటు మనకి పర్పుల్ క్యాప్ రేస్లో కూడా బుమ్రా అయితే ఉన్నాడు. సో బుమ్రా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన ఇద్దరు, సిరాజు అలాగే హర్షదీప్ సింగ్, వాళ్ళిద్దరు చూసుకున్నట్టయితే పేస్ అటాక్ కొంచెం బలహీనంగా ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మిగతా టీమ్స్తో పోల్చుకున్నప్పుడు మనం ఓన్లీ ఆస్ట్రేలియాతోనే పోల్చుకోవాలి. ఎందుకంటే ఫైనల్కి వచ్చే టీం అదే ఖచ్చితంగా ఉండేది కాబట్టి. సో ఆస్ట్రేలియా లాంటి టీంని ఢీకొనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా మన బౌలింగ్ అటాక్ కూడా ఉండాలి. స్పిన్ అటాక్ అయితే వాళ్ళకంటే పటిష్టంగానే ఉండే ఛాన్స్ ఉంది మన ఇండియా. కానీ వాళ్ళ పేస్ అటాక్లోకి వచ్చేసరికి వాళ్ళకల్లే 3 మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకల్లే స్టార్క్, హ్యాజల్వుడ్, ప్యాట్ కమిన్స్. సో ఇలాంటి బౌలర్స్ని ఎదుర్కోగల సామర్థ్యం మన దగ్గర ఉందా అంటే ఒక బుమ్రా తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. వాళ్ళకల్లే 3 పేస్ అటాక్, మంచి పేస్ అటాక్ ఉంటే మనకల్లే అంత మంచి పేస్ అటాక్ కనిపించట్లేదు. బుమ్రా ఒక్కడే కనిపిస్తున్నాడు. సో వాళ్ళతో పోల్చుకుంటే మనకు పేస్ అటాక్ అంతగా అయితే కనిపించట్లేదని అయితే చెప్పాలా. సో చూద్దాం నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం ఎవరు గెలిచే ఛాన్సెస్ వరల్డ్ కప్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనే దాని మీద నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.